హాయ్ ఫ్రెండ్స్, జయ కిచెన్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేను ఈరోజు బనానా మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. వెళ్ళిపోదామా మనం ప్రాసెస్ ఎలా చేయాలో. బనానా మిల్క్ షేక్కి కావాల్సినవి బనానా మిల్క్, షుగర్, కాజు, పీనట్ అండి. పీనట్ కాజును ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకోవాలండి. అలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న కాజును, పల్లీలు యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని దానిపైన మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఏ విధంగా గ్రైండ్ చేసిన దానిలో నేను ఒక బనానాని యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కాస్త మిగిలింది కదా, ఆ షుగర్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులో నేను మిల్క్ అంతా యాడ్ చేయట్లేదండి, నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి మిల్క్ అంతా వేస్తే అంతగా మెత్తగా గ్రైండ్ అవ్వదు, అందుకే కొంచెం మిల్క్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మిగతా మిల్క్ని మళ్ళీ యాడ్ చేయాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్నాయి కదా మిల్క్, ఆ మిల్క్ అంతటా అన్నిటిని యాడ్ చేసేసి క్యాప్ పెట్టి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. అంతే. చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా బనానా మిల్క్ షేక్ పైన కాస్త చాక్లెట్ పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. నా అలాంటి చాక్లెట్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా చాక్లెట్ లవర్స్ అయితే మీరు కూడా చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా బనానా మిల్క్ షేక్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి బనానా మిల్క్ షేక్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.